సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీ సమస్య కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి 49 డాక్టర్ ఉష గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. ఫస్ట్లీ అసలు ఐయుఐ అంటే ఏంటి అండ్ ఇది ఏ కండిషన్స్లో యూజ్ చేస్తారు మేడం? ఐయుఐ అనేది ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని చెప్తాము. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే వైఫ్కే లైక్ ఫీమేల్ పార్ట్నర్లో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే హస్బెండ్ శాంపుల్ని ప్రాసెస్ చేసి వాళ్ళ గర్భసంచ లోపల ఎక్కిస్తామన్నమాట. సో బేసిక్లీ ఈ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే పేషెంట్ డేట్ వచ్చిన సెకండ్ డే వస్తారు. సెకండ్ డే మనం స్కాన్ చేసుకొని గర్భసంచ ఎలా ఉంది అని చూసుకొని అండాశయలో సిస్ట్ ఏదైనా ఉన్నాయా లేదని చూసుకుని దాని తర్వాత టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ పెడతామన్నమాట. అండ్ దెన్ ఫ్రీక్వెంట్గా స్కాన్స్ కూడా ఉంటాయి. అండ్ దెన్ వన్స్ ఎగ్ మంచిగా సైజ్ పెరిగిన తర్వాత రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము. అండ్ దెన్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనం ఐయుఐ చేస్తాము. సో ఆ రోజు ఐయుఐ చేసే రోజే మీ హస్బెండ్ శాంపుల్ కూడా ఇస్తారు. ఆ శాంపుల్ని మంచిగా ప్రాసెస్ చేసి గర్భసంచ లోపల ఎక్కిస్తాం. అండ్ దెన్ ఇది ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీకు రెస్ట్ చేయని అవసరం ఉండదు. అండ్ దెన్ మీకు కొన్ని మెడికేషన్స్ ఉంటుంది. ఇదే ఐయుఐఎన్ ప్రాసెస్. సో ఐయుఐ ఏ వర్క్ చేస్తారంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. సో వన్ ఇస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ పార్ట్నర్లో అన్నీ బాగుంటుంది, లైక్ గర్భసంచ బాగుంటుంది, ట్యూబ్స్ బాగుంటుంది, అండ్ దెన్ అండాశయలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా బాగుంటుంది. అండ్ దెన్ మేల్ పార్ట్నర్లో కనాల్ టెస్ట్ చూస్తే అది కూడా అన్నీ బాగుంటుంది. బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. వాళ్ళకే ఐయుఐ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ దెన్ ఫీమేల్స్లో వెజినిస్మస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అండ్ దెన్ ఎండోమెట్రియోసిస్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అండ్ దెన్ మేల్ సైడ్ వస్తే ఇన్ కేస్ కౌంట్ కనాల్ అది తక్కువ ఉంటే, అండ్ దెన్ ఇన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్స్, ఇట్లా కొన్ని రీజన్స్కి మనం ఐయుఐ అనే ప్రాసెస్ చేయొచ్చు. అండ్ ఐయుఐకి ఏమైనా ఏజ్ లిమిట్ అనేది ఉందా? ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు అంటారా? జనరలీ ఐయుఐ అనేది మేము 36-37 ఇయర్స్ లోపల చేస్తాం. దాని తర్వాత చేస్తే సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. జనరలీ ఫర్టిలిటీ అనేది రీప్రొడక్షన్ అనేది ఏజ్ తక్కువ ఉంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ ఫర్ ఐయుఐ ఆల్సో. ఇప్పుడు పేషెంట్ ఏజ్ 25-30 లోపల ఉంది అనుకోండి, వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ దెన్ 35 లోపల ఉంటుంది, సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. 35 తర్వాత 36-37 ఆ ఏజ్లో ఏమవుతుందంటే యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ద ఊజైడ్స్ ఎగ్స్ అనేది క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఐయుఐ సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. ద బెస్ట్ ఇస్ 35-36 ఇయర్స్ లోపల చేసుకుంటే ఇస్ బెస్ట్. దాని తర్వాత చేసుకుంటే మీకు సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ జనరల్గా అంటే సక్సెస్ రేట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది ఉండే ఛాన్స్ ఉందంటే? ఐయుఐకి సక్సెస్ రేట్ అనేది ఇన్ జనరల్ 10-15% అనమాట. అగైన్ ఇది డిపెండ్స్ అపాన్ లైక్ పేషెంట్, యంగ్ పేషెంటా, ఓల్డ్ పేషెంటా, వాళ్ళకి రీసెంట్గా పెళ్ళి అయిందా లేదా. లైక్ రీసెంట్ అంటే 3-5 ఇయర్స్ లోపల మీకు పెళ్ళి అయ్యి 5 ఇయర్స్ లోపల ఐయుఐ చేస్తే ద సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ 5 ఇయర్స్ తర్వాత అంటే ద సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ దెన్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ మేల్ పార్ట్నర్లో కౌంట్స్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, దీన్ని బట్టి డిసైడ్ చేయగలుగుతాం అనమాట. సో వన్స్ అన్నీ బాగుంటే ద సక్సెస్ రేట్ అనేది 10-15%. అండ్ ఐయుఐ అనేది ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అంటారు జనరల్గా? జనరలీ ఐయుఐ అనేది 3 times చేసుకోవచ్చు. సో క్యూములేటివ్గా మీరు కంటిన్యూస్గా 3 months కూడా చేసుకోవచ్చు. 3 months చేసిన తర్వాత నెక్స్ట్ మీరు 4th month 5th month ట్రై చేయొచ్చా అంటే ద సక్సెస్ రేట్ అనేది అంత ఇంక్రీజ్ ఉండదన్నమాట. ద సక్సెస్ రేట్ ఇన్ఫ్యాక్ట్ తగ్గిపోతుంది. సో ద బెస్ట్ ఇస్ ఓన్లీ 3 cycles ఆఫ్ ఐయుఐ. అండ్ ఎగ్స్ అనేవి అంటే ఎంతవరకు పెరిగితే ఐయుఐ ప్రాసెస్ చేయించుకోవచ్చు అంటారు? జనరలీ మేము డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసిన తర్వాత టాబ్లెట్స్ పెడతామన్నమాట. అండ్ దెన్ స్కాన్ చేస్తాము. ఇన్ కేస్ ఆ టాబ్లెట్కే మీకు ఎగ్ సైజ్ అనేది పెరగలేదు అనుకోండి, ఇంజెక్షన్స్ ఇస్తాము. సో యూజువల్గా మేము టార్గెట్ చేసేది 1 egg, జస్ట్ 1 egg అనమాట. బట్ కొందరికే టాబ్లెట్ ఇంజెక్షన్స్ వల్ల 2-3 eggs కూడా పెరగవచ్చు. బట్ మా టార్గెట్ అనేది 1 or 2 eggs. సో ఎగ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే ద సక్సెస్ రేట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ 3 eggs కంటూ ఎగ్ వచ్చింది అనుకోండి, యూజువల్గా ఆ సైకిల్ని మనం ప్రొసీడ్ అవ్వం అనమాట. సో
ఎగ్స్ అనేవి ఒక్కసారి తగ్గిపోతే మళ్ళీ పెరగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయంటారు. యాక్చువల్లీ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది వన్స్ మీరు మీ మదర్ కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతుంది. సో మీరు మీ మదర్ కడుపులో ఉన్నప్పుడు మిలియన్స్ కోటల లెక్కలు ఉంటుంది అనమాట. అండ్ దెన్ మీరు వన్స్ పుట్టిన తర్వాత ల్యాక్స్లో ఉంటుంది, అది స్లోలీ అది డిక్రీజ్ అయి వస్తుంది అనమాట. వన్స్ మీరు పెద్ద మనిషి అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ ఇన్ ల్యాక్స్, థౌజండ్స్లో వస్తుంది. వన్స్ మీకు డేట్ అన్నీ స్టార్ట్ అయ్యే కొద్దిగా మీకు థౌజండ్స్లో ఉంటుంది అనమాట. అండ్ దెన్ మీకు వన్స్ ఏజ్ పెరిగే కొద్దిగా తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్ డిసైడెడ్ వెన్ మీరు మీ మదర్ కడుపులో ఉన్నప్పుడు డిసైడ్ అయిపోతుంది. కాబట్టి పెద్ద ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు అనమాట. సో వన్స్ మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతే ఇట్స్ యూజువలీ పెంచడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. టిల్ నౌ మెడిసిన్స్ ఏం లేవు. అండ్ ఒకసారి ఎగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని గంటల లోపు ఐయుఐ అనేది చేస్తారు జనరల్గా? జనరల్గా ఐయుఐ అనేది 36 hours ఎగ్ రిలీజ్ అయ్యి లైక్ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఆ ఇంజెక్షన్ ఇచ్చి 36 hours యూజువల్గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో యూజువల్గా 36 hours to 40 hours మేము ఐయుఐ చేస్తాం. బట్ అందరికీ 36 hours రిలీజ్ అవుతుంది అంటే కాదు. కొందరికి 32 hours అవ్వచ్చు, కొందరికి 40 hours అవ్వచ్చు, కొందరికి మేబీ 46 hours అవ్వచ్చు. బట్ ఇన్ జనరల్ 36 hours మనం ఐయుఐ చేస్తే ఇట్స్ బెటర్. 36 to 40 hours. ఇన్ కేస్ మీకు ముందే చేశారు, ఐయుఐ పాజిటివ్ వస్తుందా, సక్సెస్ అవుతుందా అని మీకు భయపడంత అవసరం లేదు. వన్స్ ప్రాసెస్ చేసిన స్పర్మ్ని గర్భసంచుల లోపల పెట్టిన తర్వాత అట్లీస్ట్ 12 to 24 hours మీ బాడీలో ఉంటుంది అనమాట. అండ్ దెన్ సేమ్ ఎగ్ కూడా మీ బాడీ నుంచి రిలీజ్ అయిపోయిన తర్వాత 12 to 24 hours వైబుల్గా ఉంటుంది. సో ఆ టైంలో కూడా మనం ఐయుఐ చేసుకోవచ్చు. అండ్ ఐయుఐకి ఎంత సెమెన్ శాంపిల్ అనేది అవసరం అంటారు? జనరల్గా నార్మల్గా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు వాట్ వీ ఎక్స్పెక్ట్ ఇస్ కౌంట్ అనేది 15 million per mlకి 15 million ఉండాలి. అండ్ దెన్ కదలే కణాలు, దాంట్లో కదలే కణాలు ప్రోగ్రెసివ్ మోటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్ మోటిలిటీ, నాన్ మోటైల్, అట్లా చాలా డివిజన్స్ ఉంటాయి. సో మంచిగా కదలే కణాలు అనేది అట్లీస్ట్ 30% ఉండాలి. అండ్ దెన్ ఆ కణాల్లో మంచిగా నార్మల్గా తెలిసిన స్పర్మ్స్ మార్ఫాలజీ అంటాం. సో దానికి స్పర్మ్కి ఒక హెడ్, నెక్, టెయిల్ అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా నార్మల్గా కనపడే స్పర్మ్ని అట్లీస్ట్ 4% ఉండాలి అనమాట. సో ఇప్పుడు మీకు 15 million కౌంట్ ఉండాలి, అట్లీస్ట్ 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉండాలి, 4% మార్ఫాలజీ ఉండాలి. ఇట్లా ఉంటే మీకు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనమాట. సో దీంట్లో ఏదైనా కొంచెం వాల్యూ తగ్గితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐయుఐ అనుకోండి, ఇప్పుడు మీకు కౌంట్ అనేది 10 million వచ్చాయి. అండ్ దెన్ కదలే కణాలు అనేది 13 వచ్చి 10%, 15%, 20% అలా వచ్చింది. అండ్ దెన్ మార్ఫాలజీ కూడా కొంచెం తగ్గింది అనుకోండి, ఇట్లాంటి కేసుకే మనం ఐయుఐ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మేల్కే లెస్ దెన్ 10 million వచ్చాయి, కదలే కణాలు కూడా లెస్ దెన్ 10% వచ్చాయి, మార్ఫాలజీ లెస్ దెన్ 1% ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఐయుఐ చేసుకోవాలంటే అట్లీస్ట్ 10 million స్పర్మ్ అనేది ఉండాలి. అండ్ దెన్ విత్ అట్లీస్ట్ 10 to 15% ప్రోగ్రెసివ్ మోటిలిటీ. అండ్ ఐయుఐకి సెమెన్ శాంపిల్ ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలంటారు? జనరల్లీ 3 days గ్యాప్ అంటాము, బట్ 1 day గ్యాప్ ఈజ్ ఆల్సో ఫైన్. సో పర్టికులర్గా 3 days 4 days అని చెప్పడానికి కుదరదు, బట్ ద లెస్సర్ ద గ్యాప్ ద బెటర్. సో 1 day కూడా పర్లేదు, సరిపోతుంది. అండ్ ఒకసారి ఐయుఐ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ కోర్స్ అనేది చేయొచ్చు అంటారు? ఎస్, జనరల్గా ఐయుఐ చేసిన తర్వాత ద సేమ్ డే అండ్ ద నెక్స్ట్ డే మీరు మీ హస్బెండ్ ఇంటర్ కోర్స్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ ద బెటర్ ఆప్షన్. ద సక్సెస్ రేట్ కూడా 1-2% పెరుగుతుంది అనమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్ డ్యూరింగ్ దట్ టైం. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు శిరీష గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఓకే, మీ డౌట్ ఏంటో మేడం అడగండి. శిరీష చెప్పండి. హలో మేడం, నమస్తే. చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా మేడం. ఓకే. అంటే ఇంకొక బేబీ అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు నేను ఐవీఎఫ్ కి వెళ్ళొచ్చా, ఐయుఐకి వెళ్ళొచ్చా అనేది, మరి వెళ్తే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏది ప్రిఫర్ చేయొచ్చు? ఓకే. ఫస్ట్ శిరీష, మీరు మీ వయసు ఎంత? నేను 32 మేడం. ఓకే, ఫైన్. ఇప్పుడు పిల్లలు వద్దన్న ఆపరేషన్ అంటే ఈ ట్యూబ్స్ అనేది క్లోజ్ చేస్తారనమాట.
సో క్లోజ్ చేసిన తర్వాత మీకు ఉండేది ఓన్లీ 2 ఆప్షన్స్. సో ఈ కండిషన్లో మీరు ఐయుఐ చేయడానికి కుదరదనమాట. ఎందుకంటే ఐయుఐ చేసుకోవాలంటే మీకు ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి. బట్ మీ కండిషన్లో పిల్లలు వద్దన్న ఆపరేషన్ చేశారు కాబట్టి మీ ట్యూబ్స్ ఓపెన్ ఉండవు. సో మీకు ఉండేది 2 ఆప్షన్స్ అనమాట. ఒకటి రీఆపరేషన్ చేసుకోవచ్చు, ఇంకొకటి ఐవీఎఫ్ చేసుకోవచ్చు. రీఆపరేషన్ అనేది అగైన్ మీకు ఇంకొక సర్జరీ అవుతుంది. అండ్ దెన్ రీఆపరేషన్లో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ అనమాట, ఓన్లీ 30 to 40%. బట్ మీరు ఐవీఎఫ్కి వెళ్తే మీకు సక్సెస్ రేట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 60-70% సక్సెస్ రేట్ ఉంటుంది, ఆల్మోస్ట్ డబుల్ ద సక్సెస్ రేట్ అనమాట. సో మీకు బెటర్ ఆప్షన్ అనేది ఐవీఎఫ్. ఓకే మ్యామ్, అంటే ఐయుఐ చేయించుకున్న పేషెంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటారు? యా, సో వన్స్ ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. ఏదో మైనర్ ఓటీలో చేయొచ్చు ఆర్ ఓపీడీలో చేయొచ్చు. వన్స్ ఐయుఐ చేసిన తర్వాత మీకు అట్లీస్ట్ ఒక 10 minutes రెస్ట్ తీసుకోవాలి అక్కడ. దాని తర్వాత మీకు మేజర్ రెస్ట్రిక్షన్స్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్, యాక్టివిటీ రెస్ట్రిక్షన్స్ ఏం అవసరం ఉండదన్నమాట. మీకు కావాలంటే జస్ట్ పైనాపిల్, పపాయ ఫుడ్ ఒకటే అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫుడ్ తీసుకుంటే ఈ ఫుడ్ ఏం చేస్తుందంటే యూట్రస్ని, గర్భసంచి చాలా మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఫుడ్ తీసుకుంటే. సో ఈ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేసుకోండి. అదర్వైజ్ యాక్టివిటీస్లో అన్ని వర్క్ మీరు చేసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏం అవసరం లేదు. అండ్ దెన్ మీరు ఇన్ కేస్ జిమ్ యాక్టివిటీ చేస్తున్నారు, హెవీ లిఫ్ట్ వెయిటింగ్ చేస్తున్నారు, హిట్ ఇంటెన్సిటీ వర్కౌట్ అని ఇప్పుడు ఉంటుంది, అదన్నీ చేస్తున్నారు అనుకోండి, అది మాత్రం అవాయిడ్ చేసుకుని రొటీన్ వర్క్స్ లైక్ కుకింగ్, వాకింగ్, జాగింగ్ అదన్నీ మీరు చేసుకోవచ్చు. సో మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓకే మ్యామ్, అంటే ఆఫ్టర్ ఐయుఐ ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలంటారు? యా, ఇప్పుడు ఐయుఐ అయిపోయిన తర్వాత మీకు ఒక 2 weeksకే మీకు సపోర్టింగ్ హార్మోన్స్ ఇస్తామన్నమాట. సో 2 weeks తర్వాత మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే మీకు పాజిటివ్ నెగటివ్ అనేది తెలుస్తుంది. అండ్ ఐయుఐలో ట్విన్స్ పుట్టడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? యా, సో ఐయుఐలో ట్విన్స్ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినలాగా మేము టార్గెట్ చేసేది సింగిల్ ఎగ్ అనమాట. బట్ కొందరు మేము ఇచ్చిన టాబ్లెట్ ఇంజెక్షన్స్కి 2 eggs అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ 2 eggs పెరిగింది, 3 eggs పెరిగింది, ఆల్ 3 eggs రిలీజ్ అయింది, ఆల్ 3 eggs స్పర్మ్ టు ఫ్యూజ్ అయింది అనుకోండి, ట్విన్స్, ట్రిప్లెట్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. అండ్ దెన్ అది అవాయిడ్ చేయడానికే మేము సింగిల్ ఎగ్ అనేది టార్గెట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ట్విన్స్, ట్రిప్లెట్స్ అంటే మీకు కొంచెం ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బెటర్ ఇస్ సింగిల్ ఆర్ లైక్ ట్విన్స్ ఈజ్ ఆల్సో టు అన్ ఎక్స్టెంట్ ఓకే. ఇన్ కేస్ ట్రిప్లెట్స్ అన్నీ ఫామ్ అవుతే మీరు ఇంకా ఫీటల్ రిడక్షన్ అన్నీ చేసుకోవాలి. సో ట్విన్స్కి ఛాన్సెస్ ఉన్నాయి ఐయుఐలో. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఐయుఐ చేయించుకోవచ్చు అంటారు? యా, సో ఫస్ట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ద ఫస్ట్ అండ్ మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ వెయిట్ రిడక్షన్ అండి. మీరు అట్లీస్ట్ 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 80 kg ఉన్నారనుకోండి, 4 to 5 kgs మీరు వెయిట్ రెడ్యూస్ చేశాకనే మీ బాడీలో చాలా చేంజెస్ జరుగుతుంది అనమాట. సో పీసీఓఎస్ అనేది బేసిక్లీ మీ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మీరు వెయిట్ రెడ్యూస్ చేస్తే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం కరెక్ట్ అవుతుంది. సో మీకు రెగ్యులర్గా సైకిల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెయిట్ రిడక్షన్. నెక్స్ట్ ఇస్ ఫుడ్ ప్యాటర్న్ చూసుకోవాలి. ట్రై టు టేక్ హెల్తీ ఫుడ్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, మోర్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ దెన్ మీరు కొంచెం డైలీ లైఫ్ స్టైల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, లైక్ వాకింగ్, జాగింగ్ అదన్నీ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇస్ వెయిట్ రిడక్షన్. ద సెకండ్, ఇప్పుడు పీసీఓఎస్ పేషెంట్ వస్తారనుకోండి, అగైన్ వాళ్ళు ఏజ్, పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరం అయినాయి, పీసీఓఎస్ లేకుండా వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, కనాల్ టెస్ట్ బాగున్నాయా, అదన్నీ చూసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఏజ్ తక్కువ ఉన్నాయి అండ్ దెన్ పెళ్ళి అయ్యి 2-3 years అయినాయి అనుకోండి, న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. న్యాచురల్గా ట్రై చేసుకుని ఒక 3 to 6 months వెయిట్ చేసుకుని చూడవచ్చు. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ద నెక్స్ట్ ఆప్షన్ అనేది ఐయుఐ అనమాట. బట్ పీసీఓఎస్ పేషెంట్కి వెయిట్ రిడక్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, మీకు ట్రీట్మెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మ్యారేజ్ అయ్యాక అంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసి అయినా కన్సీవ్ అవ్వకపోతే ఐయుఐకి వెళ్ళొచ్చు అంటారు? ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటారు? సో వన్స్ అగైన్ మ్యారేజ్ అయిపోయి యూజువల్గా 1 year వెయిట్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక కపుల్కే 5 to 8% సక్సెస్ రేట్ ఉంది అనమాట టు గెట్ అప్.
ప్రెగ్నెన్సీ. సో ఓవరాల్ మీరు 1 ఇయర్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 90 to 95% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు మీకు 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అప్రోచ్ అ డాక్టర్. అండ్ దెన్ ఇంకొకటి, ఇది నేను తక్కువ ఏజ్ లైక్ ఏం ప్రాబ్లం లేదన్న వాళ్ళకి చెప్పాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ అనేది మీకు less than 30, మీకు యూట్రస్ ఓవరీస్ అన్నీ బాగున్నాయి, దీనికి ముందు మీకు ఆపరేషన్ ఏం జరగలేదంటే మీకు 1 ఇయర్ మీరు వెయిట్ చేయొచ్చు. బట్ మీకు ఏజ్ మోర్ దెన్ 30 ఇయర్స్ ఉన్నాయి అండ్ దెన్ మీకు దీనికి ముందు ఓవరీలో ఏదైనా ఆపరేషన్ అయినాయి, దీనికి ముందు మీకు ఎండోమెట్రియోసిస్ అనే ఏదైనా ప్రాబ్లం ఉండింది అండ్ దెన్ మీకు డేట్ సరిగా రాదు అండ్ దెన్ మీకు ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాంటి కండిషన్లో మీరు 6 months ట్రై చేసుకొని అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అప్రోచ్ ఫర్టిలిటీ డాక్టర్ అనమాట. అప్రోచ్ అయితే ఫస్ట్ మీకు ఎవాల్యుయేట్ చేస్తాము వాట్ ఈస్ ద ప్రాబ్లం, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్, ఎందుకు మీకు ప్రెగ్నెన్సీ రాలేదనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాము. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు అన్నీ నార్మల్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనం న్యాచురల్గా 3 months ఆర్ ఇఫ్ యూ వాంట్ 6 months కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు న్యాచురల్గా ట్యాబ్లెట్ ద్వారా ట్రై చేసి కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, దట్ ఈస్ IUI. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. హైమ గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి మేడం. ఓకే చెప్పండి సార్. మేడం నమస్తే. నమస్తే అండి. నా పేరు అహ్మద్, హన్మకొండ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. నాకు 2001లో మ్యారేజ్ అయింది మేడం. 2001లో. ఓకే. ఒక 2-3 years చూసి 4 years నుంచి నేను కొంచెం మెడికల్ కన్సల్ట్ చేసిన, కొన్ని మందులు వాడినా, కొన్ని మా మిస్సెస్ కూడా. 2001 21 2001. ఓకే 2001 మేడం. ఓకే సార్. 4-5 years చూసి నేను మళ్ళీ పిల్లలుగా పోతే ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. ఓకే. ఇక మా మిస్సెస్ ప్రాబ్లం ఉంటుంది మేడం, ఆమె ఓవర్ హీట్, మంత్లీ 2 times అట్లా ఉండడం చేయడం. ఓకే. మంత్లీ 2 times ఆమెకు అప్పుడు ప్రెగ్నెన్సీ సరిగా ఏడ్స్ రాకపోయేది. ఓకే. చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకొని హెల్త్ చూసి అప్పుడే కూర్చుంది. ఓకే సార్, మీకు వయసు ఎంత సార్? 5 years మేడం. మీకు వయసు ఎంత అండి? 50 చెరుకు వస్తున్నాం. 50యా? 50కి కొంచెం లో ఉన్నాం, 45-47 అట్లా వస్తున్నాం. ఓకే. ఓకే. మీ వైఫ్కి సార్? ఇద్దరు సేమ్ ఏజ్, ఒక 1 year గ్యాప్ అట్లా అట్లా. ఓకే. ఒక 45 ఉండొచ్చు, ఒక 45 ఉండొచ్చా సార్ ఏజ్ మీ వైఫ్కి? 45. ఓకే. 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 మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ ఏదైనా డిస్కస్ చేశారా మీ డాక్టర్? చేసినాం మేడం. ఏం చెప్పారు? కానీ నాకు ఓకే అయింది, కానీ ఆమె ఓవర్ హీట్ దాడి కాబట్టి. ఎంత వెయిట్ ఉంటారు సార్ మీ వైఫ్? మా వైఫ్ హెవీనే ఉంటుంది, 100 హెవీ వెయిట్ ఉంటుంది. ఓకే. 80-90 ఉంటుంది. యా సార్, మీకు వన్ థింగ్ ఇస్, యా మీరు ఐ అక్సెప్ట్ లైక్ వెయిట్ అనేది మీ వైఫ్ కొంచెం ఎక్కువనే ఉన్నారు. వెయిట్ మీకు ట్రీట్మెంట్లో ప్రాబ్లం వస్తుందా, ఎఫెక్ట్ ఉంటుందా అంటే కొంచెం ఒబిసిటీ వల్ల ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. బట్ మీరు కొంచెం వెయిట్ రిడక్షన్ కూడా స్టార్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ పర్ ప్రెసెంట్ లా ప్రకారం దెర్ ఈజ్ వన్ పర్టికులర్ ఏజ్. ఫీమేల్కే 50 years దాటితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. అండ్ దెన్ మేల్ కూడా 55 years దాటితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. అండ్ దెన్ మీకు పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ 23 years అయిపోయింది కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ అనేది IVF అనమాట. సో IVFలో మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు ప్రాబ్లం ఏంటి అని మీకు మీ వైఫ్కి చూసుకొని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. బట్ IVF ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో వెయిట్ రిడక్షన్తో పాటు IVF కూడా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్, మీకు మంచి సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, అంటే ఒకసారి IUI చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ఒకవేళ అబార్ట్ అయిపోతే మళ్ళీ IUIకి వెళ్ళొచ్చు అంటారా? యా, అగైన్ అబార్షన్లో కొన్ని వెరైటీస్ ఉంటుంది అనమాట. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ, జస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రం పాజిటివ్ వచ్చింది, దాని తర్వాత స్పాంటేనియస్గా పీరియడ్ వచ్చింది అనుకోండి, మీరు వెంటనే ద నెక్స్ట్ మంతే మీరు IUIకే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మీకు బేబీ ఫామ్ అయింది, 6 to 8 weeks అయినాయి, హార్ట్ బీట్ వచ్చింది, దాని తర్వాత ఆగిపోయింది అంటే మీరు అట్లీస్ట్ ఒక 2-3 months రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనేది మీ బాడీలో అట్లీస్ట్
అబోర్షన్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఎ మంత్ ఉంటుంది అనమాట. దాని తర్వాత కొంచెం హార్మోన్ బ్యాలెన్స్ అన్ని సెట్ అయ్యి మళ్ళీ మీకు సైకిల్ రిసెప్షన్ అవడానికి అగైన్ ఇట్ టేక్స్ 1 more month. సో ఆల్వేస్ 2 months గ్యాప్ తీసుకున్నాం, ఇట్స్ బెటర్ అనమాట. అండ్ ఐయుఐ ట్రీట్మెంట్లో అంటే ఏమైనా మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలాంటి కండిషన్స్ ఏమైనా చూడొచ్చు అంటారు? యా, సో చాలా మైనస్ సైడ్ ఎఫెక్ట్ అండి. చాలా మైనస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని ట్యాబ్లెట్స్, లెట్రోజాల్ ట్యాబ్లెట్ వల్ల కొందరు తల తిరగడం ఉంది అంటారు, గిడ్డీనెస్ ఉంటుంది అంటారు. సో అది మేజర్ ప్రాబ్లం ఏం కాదు, మేబీ 1-2 daysలో యూ విల్ ఓవర్కమ్ ఇట్. అండ్ దెన్ ఇంకొకటి అనేది ఓహెచ్ఎస్ఎస్ అంటాం. ఓహెచ్ఎస్ఎస్ అంటే ఓవెరిన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. యూజువల్గా న్యాచురల్గా ఒక లేడీకే 1 month ఒక ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఇస్తున్నాం కాబట్టి నేను ముందే చెప్పినలాగా కొందరు 1 egg ఫామ్ అవ్వచ్చు, కొందరికి 2 eggs, 3 eggs, కొందరికి 4 eggs కూడా ఫామ్ అవుతుంది. సో 3 eggs, less than 3 eggs అంటే మనం ఐయుఐ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మోర్ దెన్ 3 eggs ఉన్నాయనుకోండి, మనం ఆ మంత్ సైకిల్ని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదు నేను ముందు ప్రొసీడ్ అవుతాను అని మీరు అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్స్టెడ్ ఆఫ్ 1 egg మీకు 4 eggs, 5 eggs రిలీజ్ అయితే మీకు కొన్ని బాడీలో చేంజెస్ అవుతుంది. అండ్ దెన్ మీకు కొంచెం అబ్డమన్లో కొంచెం నీళ్ళు ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇట్ ఈస్ యూజువలీ మైల్డ్ ఇన్ ఐయుఐ అండ్ దెన్ ట్రీట్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ నౌ ప్రెసెంట్ లా ప్రకారం, ప్రెసెంట్ రూల్ ప్రకారం 3 eggs కంటే ఎక్కువ ఉంటే మేము ఐయుఐ చెయ్యము. యూజువల్గా ఆ సైకిల్ క్యాన్సిల్ చేసేస్తాము. సో దానికి ఒక ఇంజెక్షన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తామన్నమాట. ఆ ఇంజెక్షన్ యాడ్ చేస్తే మీకు ఈ ఓహెచ్ఎస్ఎస్, ఓవెరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినలాగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్వేస్ బెటర్ ఏ సింగిల్ ప్రెగ్నెన్సీ. మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ మదర్కి ఫ్యూచర్లో బీపీ, షుగర్, అండ్ దెన్ ఇయర్లీ డెలివరీ, ప్రీటర్మ్ డెలివరీ అదన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో దీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు అవాయిడ్. అండ్ ఐయుఐకి ఐవీఎఫ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటారు? యా, సో ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఇప్పుడు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ఈ సెమన్ అనేది వెజనాల్ డిపాజిట్ అవుతుంది. సో ఇప్పుడు మేము ఐయుఐలో ఏం చేస్తామంటే ఆ శాంపుల్ని ప్రాసెస్ చేసి గర్భసంచ లోపల మంచిగా కదిలే కణాలని గర్భసంచ లోపల డిపాజిట్ లైక్ ఇన్స్టిల్ చేస్తామన్నమాట. సో ఈ మంచిగా కదిలే కణాలు ఎగ్ దగ్గర వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఐయుఐ. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. నేను ముందే చెప్పేలాగా ఇట్స్ ఓపీడీ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజర్. మీరు ఐయుఐ చేసిన తర్వాత వెంటనే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇస్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ అనేది దిస్ ఇస్ ద వాట్ యూ సే ఎండ్ స్టేజ్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ చెప్పొచ్చు. లైక్ దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో దీంట్లో ఏం చేస్తామంటే అండ్ దెన్ దీనికి సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 70% రిజల్ట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు ఒక 10 days మెడిసిన్స్ ఉంటాయి, 10 days ఇంజెక్షన్స్ యాక్చువల్లీ. సో లేడీ పార్ట్నర్ డేట్ వచ్చిన 2nd day వస్తే స్కాన్ చేసుకొని అన్నీ బాగుంటే ఒక 10 days ఇంజెక్షన్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మంచిగా ఎగ్స్ అన్నీ సైజ్ పెరిగిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. దాని తర్వాత ఫుల్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జనరల్ అనస్థీషియా షార్ట్ జిఏ ఇచ్చి లేడీ పార్ట్నర్ నుంచి బాడీ నుంచి ఎగ్ అనేది తీస్తాము. సో ఆ రోజు మేల్ పార్ట్నర్ కూడా శాంపుల్ ఇస్తారు. మేము ఆ ఎగ్ స్పర్మ్ని ఫ్యూజ్ చేసి బేబీ అనేది ఫామ్ చేస్తామన్నమాట. సో యూజువల్గా బేబీ అనేది 2 types ఉంటాయి, లైక్ క్లీవేజ్ స్టేజ్, Day 3 బేబీస్, Day 5 బేబీస్ అని 2 types ఉంటాయి. సో యూజువల్లీ వీ ప్రిఫర్ Day 5 బేబీస్, ఎందుకంటే Day 5 బేబీస్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో Day 5 బేబీస్ ఫామ్ చేస్తాము. సో ఆ మంత్ మీకు గ్యాప్ ఉంటుంది. దాని నెక్స్ట్ మంత్ మీకు గర్భసంచుల పొర రావడానికి మీకు మెడిసిన్స్ ఇస్తాము. మంచిగా గర్భసంచుల పొర వచ్చిన తర్వాత మేము రెడీ చేసిన బేబీని ఆ గర్భసంచు లోపల పెట్టేస్తామన్నమాట. అండ్ దెన్ దాని తర్వాత మీకు సపోర్టింగ్ హార్మోన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఉంటాయి. అండ్ దెన్ 15 days తర్వాత మీకు యూజువల్గా బీటా-HCG అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో పాజిటివ్ నెగటివ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ ఐవీఎఫ్ ప్రాసెస్. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు శివాజీ గారు బెల్లంపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి మేడం. మేడం మేము మా 2016లో మ్యారేజ్ అయింది. ఓకే సార్. ఫస్ట్ బాబు మేడం మాకు. ఓకే. 8 years తర్వాత మళ్ళీ కన్సీవ్ అయింది మేడం. May 25th రోజు బాబు పుట్టాడు. ఓకే. అంటే కొంచెం ప్రాబ్లం ఉండే నాకు. 27 days తర్వాత మళ్ళీ చనిపోయింది మేడం బాబు. ఓకే ఓకే.
మళ్ళీ ఇప్పుడు 6 months అవుతుంది మేడం. 5 months 6 months అవుతుంది. కన్సీవ్ ఇంకా కావాలి. ఇప్పుడు ప్లాన్ చేసుకోమంటారా, ఏమన్నా టైం తీసుకోమంటారా అని. ఇప్పుడు సెకండ్ బేబీ చనిపోయి ఎన్ని మంత్స్ అయింది అన్నారు? 5 months అవుతుంది మేడం. ఓకే, నార్మలా సిజేరియనా అండి? నార్మలే మేడం. ఓకే, మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? ఏజ్ 27 మేడం. నాది 33. ఓకే సార్, మీరు ఆల్మోస్ట్ ఒక 6 months గ్యాప్ అనేది సరిపోతుందండి సార్. మీరు ఇప్పటి నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అంటే ఐయుఐలో జెండర్ అనేది తెలుస్తుందంటారా? యా, సో జెండర్ అనేది అన్ని ప్రెగ్నెన్సీలో తెలుస్తుంది అనమాట. సో ఈవెన్ ఫర్ ఐయుఐ ప్రెగ్నెన్సీలో కూడా మనం జెండర్ చూసుకోవచ్చు. బట్ యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారం వీ షుడ్ నాట్ సీ ద జెండర్. ఇట్ ఈస్ నాట్, దట్స్ వై వీ హ్యావ్ అ న్యూ లా అండ్ ఆల్. సో వీ వోంట్ డూ జెండర్ సెలెక్షన్. బట్ ఇన్ కేస్ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ రెఫర్ ద పేషెంట్ టు ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ దెన్ దే విల్ డీల్ అనమాట. ఇన్ జనరల్ వీ వోంట్ రివీల్ ద సెక్స్ యాజ్ పర్ అవర్ గవర్నమెంట్ రూల్. అండ్ ఐయుఐలో కానీ ఐవీఎఫ్లో కానీ ఏ ప్రొసీజర్ తీసుకున్నా సరే ఈ మధ్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కానీ వచ్చిన తర్వాత కానీ? యా, ఇప్పుడు ఎవరైనా మీరు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్. సో మీరు జాగ్రత్తగా ఏం తీసుకోవాలంటే మీరు బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఈ బిఎంఐ అనేది 19 to 25 లోపల ఉండాలి అనమాట. సో మీకు ఇన్ కేస్ బిఎంఐ ఎక్కువ ఉంటే మీరు వెయిట్ రిడక్షన్ చేసుకుంటే మీకు ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అనేది లైక్ ఇట్స్ అ బెటర్, మంచిగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ దెన్ మీ ఫుడ్ ప్యాటర్న్ అనేది మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ అంటే లైక్ ఇంట్లో చేసిన ఫుడ్ అండ్ దెన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, అట్లా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అట్లా అన్నీ తీసుకోవచ్చు. బయట ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మీ లైఫ్ స్టైల్లో రొటీన్ అనేది ఎక్సర్సైజ్ ఉండాలి అనమాట. సో రొటీన్గా ఎక్సర్సైజ్ లైక్ అట్లీస్ట్ 1/2 hour to 45 minutes జాగింగ్ అది చేసుకుంటే మీకు బ్లడ్ సప్లై అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇస్ స్లీప్ అనేది 7 to 8 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రాక్టీస్ అన్నీ మీరు చేసుకుని వస్తే మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్, మీ బాడీ సర్కేడియన్ రిథమ్ అదన్నీ కరెక్ట్ అవుతుంది అనమాట. సో చాలా మందికి స్ట్రెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. సో ఇదన్నీ మీరు ఫాలో చేస్తే మీకు ఖచ్చితంగా మీ బాడీలో చేంజెస్ మంచిగా లైక్ చాలా జరుగుతుంది అనమాట. దట్ విల్ హెల్ప్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ ఉషా గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.